అంశము దేవుణ్ణి పరీక్షించుటలో అనర్థకాలు. ఈ శోధన యేసు ప్రభువుకు వచ్చింది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుతున్నాను, వినండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకే యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదనెను. యేసు ప్రభు 40 రోజులు అరణ్యములో ఉపవాస ప్రార్థనలు చేయడానికి వెళ్ళారు. ఎందుకు ఉపవాస ప్రార్థనలు? తన ముందున్న సిలువను తూచా తప్పకుండా 100కి 100 పాళ్ళు నెరవేర్చడానికి. అది జరగడము సైతానికి ఇష్టం లేదు. దాన్ని ఎలాగైనా భంగపరచాలి. ఎలా చేయాలి? యేసు ప్రభువును శోధించాలి. శోధించి యేసు ప్రభు ఏదో ఒక పాపము చెయ్యుటకు ప్రేరేపించాలి. నిజంగానే యేసు ప్రభు ఒక్క పాపము చేసి ఉంటే ఆయన మనకు రక్షకుడు అయ్యేవాడు కాదు. సిలువలో పాప ప్రాయశ్చిత్తం చేయడం అసంభవం అయిపోయేది. కానీ యేసు ప్రభు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఏ క్షణము కూడా 33.5 సంవత్సరాలు ఎవరు ఎంత శోధించినా ఏ పాపములో కూడా పడలేదు, ఒక మనిషిగా, ఒక మానవునిగా. ఎందుకు? సిలువలో ఆయన తన పరిశుద్ధమైన ప్రాణాన్ని మన కొరకు అర్పించాలి కనుక. అద్భుతముగా యేసు ప్రభు దీన్ని జయించారు. ఏమన్నాడు సైతాను? దేవాలయము శిఖరమున ఆయన నిలవబెట్టి అంటాడు, నువ్వు కిందకు దుంకు. దేవుడు వాగ్దానం చేశాడు కదా, తన దూతలను ఆజ్ఞాపించి నిన్ను కాపాడునని. దేవుని మాట నిజమో కాదో అని నీవు పరీక్షించు. ఆ వాగ్దానం నిజమో కాదో అని నీవు పరీక్షించు. నిజంగానే యేసు ప్రభు ఆ పరీక్షకు గురి అయి దుంకి ఉంటే మానవ చరిత్ర మరోలాగా ఉండేది. సిలువ సాధ్యమయ్యేది కాదు. ఇక్కడ 7వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు చూడండి, సైతానికి ఇచ్చిన జవాబు. దేవుని వాక్యం ఏమిటో తెలుసా? నీవు దేవుణ్ణి శోధింపవలదు. ఇక్కడ గ్రీకులో ఎపిరైజో అన్న మాట వాడారు, శోధన అన్న మాటకు. ఇక్కడ శోధన అంటే నీ దేవుని నీవు పరీక్షించరాదు. నెవర్ టెస్ట్ గాడ్. చూపిస్తా మీకు నేను. రక్షణ జీవితంలో మీరు నేను ముందుకు వెళుతూ ఉండగా చాలాసార్లు మనకు తెలియకుండానే దేవుణ్ణి పరీక్షిస్తూ ఉంటాం. అది దేవునికి చాలా అవమానం, దేవునికి చాలా కష్టం కలిగిస్తుంది, బాధ కలిగిస్తుంది. పాత నిబంధనలు మనం చూస్తే కొన్నిసార్లు ఆ పరీక్ష జరిగినప్పుడు పరీక్షించిన వారిని యెహోవా దేవుడు చాలా కఠినంగా శిక్షించాడు. సో రక్షణ జీవితంలో ఈ తప్పు మనం ఎన్నడూ చేయకుండా చూసుకోవాలన్నమాట. దేవుని ఎన్నడూ నేను పరీక్షించరాదు. దాని బదులు ఒకే ఒక పని చేయాలి, మనం దేవుణ్ణి ఎప్పుడు నమ్ముకోవాలంతే. నెవర్ టెస్ట్ బట్ ఓన్లీ ట్రస్ట్. పరీక్ష అనగానే అది దేవునికి కష్టం కలుగుతుంది, మనకు నష్టాన్ని కలిగిస్తుంది. ట్రస్ట్ అంటే అది దేవునికి సంతోషము, అది మనకు ఆశీర్వాదకరం. అనుదిన జీవితంలో మీరు నేను ఏ రకంగా కొన్నిసార్లు తెలియకుండానే దేవుని మనం పరీక్షిస్తామో నేను 3 విషయాలు చెప్తాను మీకు. నేను ఇవన్నీ బైబిల్లో నుండి వచ్చాయి. నెంబర్ 1, దేవుడు జోక్యము చేసుకోవాలి అను పరీక్ష. ఈ సైతాను పెట్టే శోధనలో ఇదే జరుగుతున్నది. ఏమన్నాడు సైతాన్ ఇక్కడ? దేవాలయం శిఖరం అంటే చాలా ఎత్తుగా ఉండదు, అది నువ్వు దుంకేసేయి. నీ తండ్రి వాగ్దానం చేశాడు కదా, అందులో నువ్వు దేవుని కుమారుడు వాగ్దానం చేశాడు కదా పట్టుకుంటాడని. నువ్వు దుంకినప్పుడు నిజంగా దేవుడు జోక్యము చేసుకుంటాడో లేదో మనం చూద్దాం. నువ్వు కూడా చూడు. నువ్వు ముందుకెళ్ళేటప్పుడు చాలా ప్రాముఖ్యం. నీ జీవితంలో అనేక విషయాల్లో దేవుడు జోక్యం చేసుకోవాలి. నీ తండ్రి జోక్యం చేసుకోవాలి.
వాగ్దానాలు చాలిస్తారండి, కానీ సమయం వచ్చినప్పుడు జోక్యం చేసుకుంటారా? ఒకసారి నువ్వు టెస్ట్ చేస్తే బాగుంటుంది కదా ప్రియులరా. యేసు ప్రభువే కానీ దుంకి ఉంటే ఏమయ్యేదో తెలుసా? బహుశా ఆయన చనిపోయేవారు. హి వుడ్ హ్యావ్ డైడ్. సిలువ సాధ్యమయ్యేది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటో చెప్తున్నారు వినండి మీకు. నేను ఈ కొటేషను కీర్తనలు 91:11. ఆయన నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులేదు. సైతాను కూడా శోధన దేవుని వాక్యం నుండి చేస్తాడు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ సైతాను కుట్ర ఏంటంటే, దుంకేసి ఉంటే యేసు ప్రభు చాలా భయంకరమైన పరిస్థితిలో పడేవారు. బహుశా ఎముకలు ఇరిగేవి, తలకు గాయం తగిలితే చచ్చిపోయేవారేమో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రియులరా, 91వ కీర్తన 11వ వచనము మనకు తెలియకుండా యాక్సిడెంటల్గా ఒకవేళ పడితే దేవుడు తప్పకుండా కాపాడుతాడు. కానీ నేను దుంకుతాను, దేవుడు కాపాడుతాడా లేదా చూద్దామంటే దేవుడు కాపాడు. అదన్నమాట కుట్ర. అక్కడ ఇది నువ్వు చేస్తావో లేదో నేను చూస్తాను. క్రైస్తవులు చాలా చేస్తానని కొన్ని చెప్తా మీకు. నేను యేసు ప్రభువే కానీ ఎక్కడి నుంచన్నా ఒకవేళ కాలు జారి పడితే తండ్రి తప్పకుండా కాపాడేవాడు. కానీ నువ్వు టెస్ట్ అన్నావు అనుకో, ఇంకో మాట చూపిస్తా చూడండి మీకు. మార్కు సువార్త 16:18 వచనంలో, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చెయ్యదు. యేసుప్రభువు ఏమన్నారు? మీరు నా సేవకు వెళ్ళేటప్పుడు అకస్మాత్తుగా మీరు పాములు పట్టుకోవచ్చు. పౌలు కూడా పట్టుకున్నాడు, కానీ ఆ పౌలుని ఏం చేయలే. ఏంటంటే ఇక్కడ తెలియకుండా పాము మీద కాలేసిన, కర్ర అనుకోని పామును పట్టుకున్నా దేవుడు కాపాడుతాడు. కానీ అది పాము అని తెలుసు కూడా పట్టుకున్నాం అనుకోండి, కాటేసేస్తుంది. అది పరీక్ష అన్నమాట. సో ఏం చెప్తున్నామండి ఇక్కడ? దేవుని వాగ్దానం ఏదైనా సరే అది నిజమా కాదా అది మనం ఎన్నడూ పరీక్షించరాదు. కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. ఈ రోజుల్లో కొంతమంది స్వస్థత విషయంలో దేవుణ్ణి పరీక్షిస్తున్నారు. ఎలాగా? వీళ్ళు ఏమంటారంటే, నాకు అనారోగ్యం జరిగినప్పుడు నేను మందులు వేసుకోను, కానీ దేవుడే నన్ను స్వస్థపరచాలని దేవునికే పరీక్ష పెడతారు వాళ్ళు. చాలామందిని నేను చూశాను, ఇలా పెద్ద పెద్ద సేవకులు నేను చూశాను. ఈ కుట్రలో మాత్రం ఎన్నడూ పడకండి, టీవీలో కూడా. ఇంకోటి, దేవునికి కానుకలు ఇచ్చిట్లో కూడా ఆయన టెస్ట్ చేస్తాం మనం. ప్రభువా, ఇదిగో నా 10వ భాగం ఇస్తున్నాను, కొంచెం చూసుకుంటావు కదా, జ్ఞాపకం పెట్టుకుంటావు కదా, నేను అందరిలాగా కాదు కదా. 10వ భాగం ఇచ్చి ప్రభువా చూసుకుంటావంటే టెస్ట్ అన్నమాట. కానీ ఆ 10వ భాగము నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా ఇస్తే అది ట్రస్ట్ అన్నమాట. ఇంకోటి, కొంతమంది ప్రార్థనలు చేస్తూ దేవుని పరీక్షిస్తారు. నేర్చుకుందాం ప్రియులారా క్రైస్తవ జీవితంలో. ఈ 4 విషయాల్లో కూడా ఎన్నడూ మనము దేవుణ్ణి పరీక్షించకుండా, సైతానా నీ మాట నేను వినను, బైబిల్లో ఉన్న నా దేవుని మాటే నేను వింటాను అని మీరు నేను కూడా నిశ్చయించుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇంకొక విషయంలో కూడా దేవుని మనం పరీక్షిస్తాం చూడండి. దేవుడు మన మధ్య ఉన్నాడా లేదా అను పరీక్ష. నిర్గమకాండం 17వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టియు అతడు ఆ చోటికి మస్సా అనియు మెరిబా అనియు పేర్లు పెట్టెను. ఏంటంటే ఈ సందర్భము? ఆ మొదటి వచనం మనం చూస్తే, తరువాత ఇశ్రాయేళ్ల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. అక్కడ రెఫీదీములో ఏమైందండి? నీళ్లు లేవు.
దాహముతో అలమటించిపోతున్నారు. ఏ మహాజనాంగం, ఒకరా ఇద్దరా? అప్పుడు వీళ్ళందరూ కూడా మోషేతో ఫిర్యాదు చేస్తారు. ఎందుకు? ఐగుప్తులో మాకు అన్నీ ఉన్నాయి, ఎందుకు ఈ అరణ్యం తీసుకొచ్చి వాళ్ళు ఎలా బాధ పెడతారు అంటూ ఒక మాట అనేస్తారండి. ఇంతకీ యెహోవా దేవుడు మన మధ్య ఉన్నాడా లేదా? మోషే అది ఎంత గొప్ప పరీక్ష అంటే దేవునికి చాలా కోపం వచ్చింది. ఇదే కాదు, అరణ్య ప్రయాణములు ఎన్నోసార్లు ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు అని దేవుని వారు పరీక్షించారు. దేవునికి ఎంత కోపం వచ్చిందంటే, ఒక సందర్భంలో వీరంటే నేను విసిగిపోయాను, దివారాత్రులు వీరు నన్ను పరీక్షిస్తున్నారు అంటూ భయంకరమైన సర్పాలు పంపించాడు యెహోవా దేవుడు. ఎక్కడ పడితే అక్కడ ఆ సర్పాలు ఇశ్రాయేలు ప్రజలను కాటేస్తుంటే చచ్చిపోతున్నారు ఎక్కడ పడతారు. అప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, నీవు నేను చాలా అవమాన పాలైపోతాం యెహోవా, లోకం ఏమనుకుంటుంది, ఐగుప్తులు ఏమనుకుంటారు, యెహోవా దేవుడు తీసుకెళ్ళాడు కానీ ఎక్కడ పెడతానని చంపేస్తున్నాడు, ఇదేం దేవుడు అని నిన్ను నన్నే తిడతారు. అప్పుడు దేవుడు అంటాడు, సరే మోషే, ఒక కర్ర మీద ఇత్తడి సర్పాన్ని నీవు లేపి నిలబెట్టు, ఈ పాములు ఎవరినైతే కాటేస్తాయో వారందరూ కూడా ఇత్తడి సర్పాన్ని చూడమని బ్రతుకుతారు. బ్రతికారు. అంటే దేవుని పరీక్షించినప్పుడు అనర్థకం వచ్చింది, మళ్ళా అనర్థకం నుండి మళ్ళీ దేవుని కృపే వారిని తప్పించింది. కానీ మొత్తానికి దేవుని పరీక్షించటంలో ఈ అనర్థకాలు వస్తాయి అన్న సంగతి మనం మర్చిపోకూడదు. దేవుడు మన మధ్య ఉన్నాడా? ఎందుకు ఉండడండి? 6వ వచనం చూడండి. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. యెహోవా దేవుడు మోషేతో అంటున్నాడు, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరనని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. విస్తారముగా నీళ్ళు వచ్చాయి. ఇక్కడ ఏంటంటే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణము చేసేది ఒక ఎడారి, అదొక అరణ్యం. పరిస్థితులన్నీ కూడా అనుకూలించవు. ప్రతికూలాల గుండా వెళ్ళవలసి వస్తుంది. కొన్నిసార్లు కొరతలు వస్తాయి, కొన్నిసార్లు కావలసినవి దొరకవు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? సహనము వహించి యెహోవా దేవుని నమ్ముకోవాలి. ఇంతమంది దాహంతో చచ్చిపోతూ ఉంటే నీళ్ళు ఇవ్వకుండా వీళ్ళందరూ చచ్చిపోయేటట్టు చేస్తాడు యెహోవా దేవుడు. ఇదే నా దేవుడు? నో. మీకు కొంతసేపు దాహము కలగచ్చు, కనిపెట్టండి. నేను బండ నుండి నీళ్ళు ఇస్తాను, లేదా పరలోకం నుంచి కురిపిస్తాను నీళ్ళు. మీకు ఎందుకు, ఎక్కడి నుంచి ఇస్తాను? నేను ఇస్తాను కదా మీకు. వారి అసహనముతో ఏ మాట అనేసారు చూడండి. ఇంతకీ దేవుడు మా మధ్య ఉన్నాడా లేదా? దేవునికి ఎంత బాధేసి ఉంటుందో. ఏరా, ఐగుప్తులను విడిపించినప్పుడే మధ్యలేనా? ఎర్ర సముద్రం పాయలు చేయడం మధ్యలేనా? మన్నా కురిపించినప్పుడు మధ్యలేనా? రాత్రి పగలు మీకు నీడగా నా షకీనా ఇచ్చినప్పుడు నేను లేనా? ఈ చిన్న కష్టం రాగానే అంత పెద్ద మాట అనేస్తారా మీరు? దేవునికి ఎంత బాధ కలిగిందో ప్రియులరా. మన రక్షణ జీవితము కూడా ఎడారిలో ఒక ప్రయాణము లాంటిది. దేవుడు అన్నీ ఇస్తాడు, కానీ కొన్నిసార్లు ఒక కొరత ఏర్పడుతుంది. ఆ కొరత మామూలు కొరత కాదు, మనకు కావలసిన కొరత. నీళ్ళన్నవి ఇచ్చినా పర్లేదు, లేకపోయినా పర్లేదు అంటామా, కానీ ఇట్స్ ఎ నెసెసిటీ, ఇట్ వాజ్ ఎ గివ్.
మనకు కావలసిన కొరతలే ఏర్పడినప్పుడు కొంచెము ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యమైనప్పుడు ఎన్నడూ కూడా దేవుడు నా మధ్య ఉన్నాడని ఎవరు అనకూడదు. అదనమాట టెస్ట్. ఆ ఇంపేషెన్స్తో అసలు నువ్వు ఉన్నావా, ఉంటే నాకు ఎందుకు ఇలాగవ్వాలి, అది దేవునికి ఎంత అవమానం అండి, దేవుని ఎంత బాధ పెడుతుందండి. లైఫ్లో కొరతలు వస్తాయా, నేను ఇచ్చేదా కొంచెం కనిపెట్టు. ఇష్టానుసారముగా కొంచెం లేట్ అవ్వగానే అసలు నువ్వు ఉన్నావా లేదా అంటే ఎలాగా? ఒకవేళ ఆ కొరతగానే కొనసాగితే ఆయనను నేను నాతో ఉన్నావా అన్న ప్రశ్న వేయకుండా నేను నిన్ను వెంబడిస్తాను. పౌలు జీవితంలో ఈ అద్భుతం మీరు చూడండి. పౌలు నేర్చుకున్నాడండి, కొరతలో జీవించడం నేర్చుకున్నాడు. ఈ రోజుల్లో సేవకులు చెప్తారు అన్నీ చేస్తారు, ఆయనకి మించిన క్రిస్మస్ తాత లేడని. బట్ దట్స్ నాట్ ట్రూ. పౌలు అంటాడు చూడండి 11వ వచనంలో, నాకు కొదవ కలిగినందున ఈలాగు చెప్పుట లేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండుటకును, ఆకలి కొనుటకును, సమృద్ధి కలిగినటకును, లేమిలో ఉండుటకును నేర్చుకున్నాను. అది ఉన్న స్థితి కావచ్చు, లేని స్థితి కావచ్చు, లోటు స్థితి కావచ్చు. రక్షణ జీవితంలో ఉన్న బ్యూటీ ఏంటంటే లోటులో కూడా విజయవంతంగా జీవించే సామర్థ్యం. ఎన్నో ఉన్నాయి అక్కడ. ఆ చివరి మాటలు వినండి. లేమిలో కూడా జీవించడానికి నేను నేర్చుకున్నాను. ఎస్, కొన్నిసార్లు అది వాళ్ళకుంది, ఇది వీళ్ళకుంది, నాకు లేదు అన్న ఒక విచారం వస్తుంది, ఒక బాధ వస్తుంది, ఒక దుఃఖం వస్తుంది. ఆ లోటును బట్టే జీవితంలో తీరవలసిన అవసరాలు తీరని పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేద్దాం? ప్రభువా, అది లేకపోయినను, ఎంత మంచి మాట అంటాడు చూడండి, సంతృప్తి కలిగి జీవించడం నేను నేర్చుకున్నాను. జీవితంలో అదొకటి లేకపోతే ఏమైందండి? ఇంకెన్నున్నాయి సంతృప్తి కలిగించేవి? ఎంత పెద్దది జీవితం, ఇంకెన్నెన్నున్నాయి ఆశీర్వాదాలు. ఆ ఒక్క లోటు చూసుకొని బాధపడకు, ఇంకా దేవుడు ఎంత దీవించాడో చూసినైనా అదొకటి లేకపోయినా పర్లేదు, ఎంతగా దీవించే కదా, ప్రైజ్ ద లార్డ్ అంటే ఎంత బాగుంటుందండి. ఇది ప్రియులు, దేవుడు మన మధ్య ఉన్నాడా లేదా అన్న శోధన. మూడవ శోధన త్వరగా చూపిస్తాను. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దేవుని విశ్వాస్యత ఉన్నదా లేదా అన్న పరీక్ష. నిర్గమకాండం 32 మొదటి వచనం, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముంద నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యు, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని ఆయనతో చెప్పిరి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని విశ్వాస్యతను పరీక్షిస్తున్నారు. ఎలాగట? మోషే సీనాయి పర్వతానికి వెళ్ళిపోయాడు, అక్కడే ఉండిపోయాడు, రావడం లేదు, ఆలస్యమైంది. ఇంకా కింద ఉన్న వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు గలిబిలైపోతున్నారు అన్నమాట. ఈ అహరోను గారు కూడా ఎంత తెలియలేని పని చేశాడండి. బుద్ధి చెప్పొద్దు వీళ్ళకి. మనం ఒక దూడం చేద్దామనంటే ఈయనే లీడర్షిప్ ఇచ్చాడు అందరికీ. ఏమైపోయింది అక్కడ? అక్కడ ఒక మాట అంటారు చూడండి, ఈ మహానుభావుడు ఐగుప్తుని తీసుకొచ్చాడు, మమ్మల్ని అరణ్యంలో పెట్టాడు, పత్తా లేకుండా పోయాడు. ఏమైపోయాడో ఇంకా లోతుగా ఆలోచన చేస్తే మోషేయే కాదు, ఆ దేవుడు కూడా ఏమైపోయాడో. ఇదండి అసలు పాయింట్. అక్కడ దేవుడు ఏమైపోయాడో. ఇంతవరకు దేవుడు మన ముందు నడిపించాడు,
కానీ ఆ దేవుడు మాయమైపోయాడు, ఆయన ప్రతినిధి మాయమైపోయాడు అంటారు. చూడండి ఇక్కడ, అరణ్యములో మనల్ని నడిపించుటకు, మన ముందు నడుచుటకు మనం ఒక విగ్రహాన్ని చేద్దాం. ఓరే బాబాయ్, బంగారం అంతా పోగు చేశారు, కరగబెట్టారు, ఓ దూడని చేసేసారు, ఇంకా దాన్ని ముందు నడిపిస్తున్నారు. ఇక్కడ పాయింట్ వినండి, ఇక మీదట మనకు దేవుని విశ్వాస్యత లేదు, మనకున్నదల్లా ఈ దూడ విశ్వాస్యతే. ఎంత భయంకరమైన పరీక్ష అండి అది. ఏ దేవుడైతే నడిపించాడో, ఏ దేవుడైతే పోషించాడో, ఏ దేవుడైతే ఎన్ని సూచక్రియలు చేశాడో, ఏ దేవుడైతే వారి పట్ల అంత సహనాన్ని చూపించాడు, అంత విస్తారమైన విశ్వాస్యతను వారు రుచి చూచి ఒక స్టేజ్ వచ్చేటప్పటికీ ఇక మీదట మనకు దేవుని విశ్వాస్యత కొదువైపోయింది, ఇక లేదు మనకి. మన విశ్వాస్యత అంతా కూడా ఈ దూడలోనే ఉన్నది. దేవునికి చాలా 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 కోపం వచ్చింది. మోషేతో నేను వేసేస్తాను వీళ్ళందరినీ. వద్దు ప్రభా, వద్దు ప్రభా. ఆ మోషే లేకపోతే వీళ్ళందరూ ఎప్పుడో పోయేటోళ్ళండి. ప్రతిసారి కూడా లేదో పనికి మాలి పని చేయడం, మోషే దేవుని దగ్గరికి వచ్చి వద్దు ప్రభా వద్దు కదాడు. మోషే మాట విని వాళ్ళని కొంచెం కనికరించడు. ఇంకో పాయింట్ విన్నా మీకు, ఏ విగ్రహారాధన అయితే దేవునికి పరమ అసహ్యమో ఆ విగ్రహారాధనే చేస్తూ ఒక మాట అంటాడు చూడండి అక్కడ 8వ వచనంలో, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పూసిన దూడను చేసుకొని దానికి సాగిల పడి బలి అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిన వారాయను. వావ్, ఎంత పాపమో తెలుసా? ఏమంటున్నారు? ఈ దూడే యెహోవా అంటున్నారు. ఇక దేవునికి అపచారమైనది దీనికి మించింది లేదండి. ఏ విగ్రహం అయితే దేవునికి అడ్డం వస్తున్నదో విగ్రహముగా పూజిస్తే ఓకే, కానీ ఆ విగ్రహమే యెహోవా దేవుడు అంటే దేవుడు ఏం చేయాలి? వాళ్ళని క్షేమంలాగా కాల్చేసేయాల. కానీ దేవుని కృప అలా జరగల. బికాస్ ఆఫ్ మోసెస్. రక్షణ జీవితంలో ప్రియులను కొన్నిసార్లు దేవుని విశ్వాస్యతను మీరు నేను సందేహిస్తూ ఉంటాం. We doubt the faithfulness of God. Each time we doubt the faithfulness of God, remember, you are testing God. దేవుని విశ్వాస్యతను పరీక్షించిన ప్రతి సమయములో కూడా మీరు నేను దేవుణ్ణి పరీక్షిస్తున్నాం అంటే అర్థమేంటనమాట? నువ్వేదో విశ్వాస్యత అన్నావు, బాధ్యత అన్నావు, అన్ని చూసుకుంటానన్నావు, అన్నీ చేసేస్తానన్నావు, ఇప్పుడేమో నువ్వు కనిపించడం లేదు అంటే నువ్వు ఒక బూటకము, నీ విశ్వాస్యత ఒక బూటకం. అండము ఎంత భయంకరమైన పాపం అండి. సైతాన్ వచ్చి శోధిస్తాడు. దేవుడు అది చేస్తానన్నాడు, ఇది చేస్తానన్నాడు, ఇది చేస్తానన్నాడు, అది చేస్తానన్నాడు, అందరికీ చేసేస్తాడు, నీకెందుకు చేయడు? ఏమైంది దేవునికి నీ పట్ల విశ్వాస్యత? అంటే ఒకటే చెప్తాడు, అదంతా నమ్మకం, అనవసరంగా ఎందుకు నమ్ముకుంటావు అవన్నీ, ఇదంతా కన్ఫ్యూజను అంటాడు. నా జీవితంలో నీ విశ్వాస్యత ఏమైంది ప్రభువా అన్నప్పుడు దేవుని ఎంత భయంకరంగా పరీక్షించిన వారం అవుతామండి. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పండి, పరిశుద్ధాత్మదేవుడు. అనుదిన జీవితంలో మీరు నేను ముందుకెళ్తూ ఉండగా జీవితకాలం అంతా యెహోవాని నమ్ముకోవాలి, కానీ ఆయన ఇచ్చిన వాటిని నమ్ముకోకూడదు. దేవుణ్ణి నమ్ముకోనివ్వకుండా ఈ లోకములో దేన్ని నమ్ముకున్నా, ఎవరిని నమ్ముకున్నా అది విగ్రహారాధనే అవుతుంది. జాగ్రత్త. యెహోవా దేవుని విశ్వాస్యత నమ్ముకుందాం. ఆయన మాట తప్పని వాడు, మనం అడిగిన దానికంటే ఎన్నో రెట్లు ఆశీర్వదించే దేవుడు.
ఎన్నడూ కూడా ఆయన విశ్వాస్యతను మనము పరీక్షించరాదు. వాగ్దానం వినండి. 111వ కీర్తన 5వ వచనం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. దేవుని నిబంధనయే దేవుని విశ్వాస్యత. ఆ నిబంధనలో యెహోవా దేవుడు అన్నాడు, యేసు క్రీస్తునందు నేను నీకు దేవుడనై ఉంటాను. విశ్వాస్యత. నీ జీవితంలో నా వాగ్దానాలన్నీ నేను నెరవేరుస్తాను, మాట తప్పని వాడను. ఆలస్యమైతే అయ్యింది, కొన్నిసార్లు కనిపించకపోవచ్చు, కొన్నిసార్లు నా మాట వినిపించకపోవచ్చు. అయినప్పటికీ నా విశ్వాస్యత మాత్రము శాశ్వతంగా ఉన్నది నీ జీవితం మీద, నీ కుటుంబం మీద. ఏమి నేర్చుకుంటున్నాం ప్రియులను? కొన్నిసార్లు సైతాను వచ్చే సందర్భాలు పెడతాడు. అసలు నీ దేవుడు ఉన్నాడా? అట్టి పరిస్థితుల్లో ఈ పాపములు ఎన్నడూ మనం పడవద్దు. దేవుని విశ్వాసను శంకించి సందేహించి దేవుణ్ణి బాధ పెట్టడం అన్నది మనం ఎన్నడూ చేయకూడదు ప్రియులారా. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, నీ వాక్యములో నిగూఢమైన సత్యాలు మాకు బోధిస్తున్నావు. టీవీలో కూడా లక్షల మందికి అందిస్తున్నావు. నీకు స్తోత్రము. నేను సైతాను వచ్చి యేసయ్యా నిన్ను శోధించినప్పుడు, నా పరమ తండ్రి నేను ఎన్నడూ పరీక్షించరాదు, నమ్ముకోవాలి మాత్రమే అన్న గొప్ప సత్యం మాకు నేర్పించావు. యేసయ్యా మా జీవితంలో ఎన్నడూ కూడా నువ్వు జోక్యము చేసుకుంటావా లేదా అన్న పరీక్ష నీకు పెట్టకుండా మాకు సహాయం చేయండి. మా మధ్య నీవు ఉన్నావా లేదా అన్న సందేహము ఆ పరీక్ష రాకుండా మాకు సహాయము చేయండి. నీ విశ్వాస్యత మాకున్నదా లేదా అన్న ఆ సందేహము రాకుండా మాకు సహాయము చేయండి అయ్యా. అన్ని విషయాల్లో మా జీవితాల్లో ఏ వాక్యము ద్వారా అయితే సైతానికి నువ్వు జవాబిచ్చావో యేసయ్యా, మేము కూడా నీ వాక్యానికి విధేయత చూపించిన వారమై, వాక్యానుసారముగా జీవిస్తున్న వారమై, నీ ప్రేమను, నీ విశ్వాస్యతను, నీ కాపుదలను, నీ సంరక్షణ, నీ పోషణైన మాకును మా కుటుంబీకులు మేము నమ్ముకొని విజయవంతంగా ముందుకు వెళ్ళుటకు సహాయము చేయండి. మా సిలువను సహితం ఎత్తుకొని విజయవంతంగా మా పరుగు తుదమిట్టించడానికి కూడా మాకు సహాయం చేసి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.